Hello, hi students. Welcome back to our channel. Today we will discuss about conductors, semiconductors, insulators. ఓకేనా? సో ఈరోజు ఈ క్లాస్లో మనము కండక్టర్స్ అంటే ఏంటి, సెమీకండక్టర్స్ అంటే ఏంటి, అలాగే ఇన్సులేటర్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మనకు బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. నోట్స్ రాసుకున్నటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ మ్యాటర్ సరిపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే సో కండక్టర్స్. ఓకే, సో కండక్టర్స్ అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్స్, దాని యొక్క ప్రాపర్టీస్ అయితే డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ సింపుల్ టర్మ్స్ an electrical conductor is defined as materials that allow electricity to flow through them easily. ఇక్కడ కండక్టర్స్ అంటే ఏంటి అంటే సో ఏవైనా సరే ఎనీ మెటీరియల్స్, సో ఏ మెటీరియల్స్ అయినా సరే తమ గుండా ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేస్తే, ఎలక్ట్రిసిటీని ఫ్లో చేస్తే, అంటే కరెంట్ని తమ గుండా యాక్సెప్ట్ చేస్తే వాటినన్నిటిని కూడా మనం కండక్టర్స్గా చెప్తాం అనమాట. ఓకేనా? సో దట్ అలో ఎలక్ట్రిసిటీ టు ఫ్లో త్రూ దెమ్ ఈజీలీ. సో ఈజీగా తమ నుండి ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేస్తే వాటన్నిటిని మనం ఏమంటామంటే కండక్టర్స్ అంటాం. ఓకేనా? సో దిస్ ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్స్ దట్ అలో దెమ్ టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నోన్ యాజ్ కండక్టివిటీ. ఓకేనా? సో ఎలక్ట్రిసిటీని తమ గుండా ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రాపర్టీని ఏమంటామంటే మనం కండక్టివిటీ అంటాం. ఓకేనా? ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ ద ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్స్ని మనం ఎలక్ట్రాన్ మూమెంట్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని సింపుల్గా చెప్పచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనము సో గ్రాఫైట్, హ్యూమన్ బాడీ ఇవన్నీ కూడా మనకి గుడ్ కండక్టర్స్గా చెప్పచ్చు. ఓకేనా? సో హ్యూమన్ బాడీ తీసుకుంటే హ్యూమన్ బాడీలో కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి ఇది మనకు హ్యూమన్ బాడీ అనేది గుడ్ కండక్టర్గా చెప్పచ్చు. అలాగే గ్రాఫైట్. ఓకేనా? సో గ్రాఫైట్ కూడా మనకు గుడ్ కండక్టర్గా చెప్పచ్చు అనమాట. ఓకే, సో సమ్ ఆఫ్ ది కామన్ కండక్టర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ మెటీరియల్స్. ఓకేనా? ఇక్కడ మెటల్స్. సో మెటల్స్లో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కాపరు, గోల్డ్, ఐరన్. సో ఇవన్నీ కూడా ఈజీగా తమ నుండి కరెంట్ని పాస్ చేస్తాయి కాబట్టి వీటిని మనం కండక్టర్స్గా చెప్పచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము నేను ఇవ్వడం జరిగిందనమాట. సో కాపరు, గోల్డ్, సో ఐరన్ సంబంధించి సో ఇవన్నీ కూడా మనకు గుడ్ కండక్టర్స్గా యాక్ట్ చేయబడతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్. సో ఇక్కడ సెమీ కండక్టర్స్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ సో సెమీ కండక్టర్స్ ఆర్ నోన్ యాజ్ బ్రెయిన్స్ ఆఫ్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్. Semiconductors are elements with a conductivity value between కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఓకేనా? ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అంటే సో ఏవైనా మెటీరియల్స్ తమ గుండా కొంతవరకు మాత్రమే కరెంట్ని పాస్ చేస్తే, కొంతవరకు మాత్రమే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే వాటిని మనం సింపుల్గా సెమీ కండక్టర్స్ అనొచ్చు. సో ఇంకొక రకంగా ఎలా చెప్పచ్చు అంటే సో వాల్యూ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఓకేనా? ఇక్కడ కండక్టర్స్ అంటే ఏమని చెప్తా ఉన్నాం? సో టోటల్గా కరెంట్ని పాస్ చేస్తే కండక్టర్స్ అంటా ఉన్నాం. ఇన్సులేటర్స్ అంటే ఏంటి అంటే అసలు కరెంట్ని పాస్ చేయవండి. ఓకేనా? తమ గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేయని వాటిని మనం ఇన్సులేటర్స్ అంటాం. సో కండక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేసేటువంటి వాటిని మనం కండక్టర్స్ అంటాం. ఓకేనా? సో వీటి మధ్యలో ఉన్నటువంటి వాటిని మనం సెమీ కండక్టర్స్ అంటాం. అంటే కొంతవరకు కరెంట్ని పాస్ చేస్తే కొన్ని సిచ్యువేషన్స్లో కరెంట్ని పాస్ చేయవన్నమాట. సో వాటిని మనం ఏమంటామంటే సింపుల్గా సెమీ కండక్టర్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ తీసుకుంటే సిలికాన్ అండ్ జెర్మేనియం. ఓకేనా? ఈ రెండు కూడా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ కండక్టర్స్ సంబంధించి. ఓకే, సో ఇక్కడ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్స్లో మనకు టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవి ఏంటి అంటే చూడండి ఇక్కడ సెమీ కండక్టర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్: ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అనమాట. ఓకేనా?
సో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఇక్కడ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఆర్ క్రియేటెడ్ టు బి వెరీ ప్యూర్. సో దేర్ ఈజ్ ఓన్లీ వన్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్, ఎగ్జాంపుల్ జెర్మేనియం అండ్ సిలికాన్. సో ఇక్కడ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అంటే, సో ప్యూర్ సెమీ కండక్టర్ని మనం సింపుల్గా చెప్పాలంటే ప్యూర్ సెమీ కండక్టర్ని మనం ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్గా చెప్పచ్చు అనమాట. ఓకేనా, దాంట్లో దెర్ ఈజ్ నో ఇంప్యూరిటీస్. సో ఇంప్యూరిటీస్ లేకుండా ఉన్నటువంటి సెమీ కండక్టర్ని మనము ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్గా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఇన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ conductivity can be improved by adding impurities. The method of introducing an impurity atom into a pure semiconductor is known as doping. Extrinsic semiconductors are divided into two categories. So ikkada extrinsic semiconductors ante enti ante, సో ఇంట్రిన్సిక్ అంటేనేమో ప్యూర్ సెమీ కండక్టర్ని మనం ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. ఇక్కడ దెర్ ఈజ్ నో ఇంప్యూరిటీస్, దీంట్లో ఇంప్యూరిటీస్ అనేవి ఉండవు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అంటే, సో ఇవి ప్యూర్గా ఉండవు. ఓకేనా, ఖచ్చితంగా మనము ఇంప్యూరిటీని యాడ్ చేసేది ఉంటుందన్నమాట. ఓకేనా, ద మెథడ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ యాన్ ఇంప్యూరిటీ యాటమ్ ఇంటూ ఏ ప్యూర్ సెమీ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ డోపింగ్. ఓకే, సో ప్యూర్ సెమీ కండక్టర్కి మనము ఇంప్యూరిటీని యాడ్ చేస్తే అది మనకు ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే డోపింగ్ అంటాం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. డోపింగ్ అంటే ఏంటి అంటే ప్యూర్ సెమీ కండక్టర్కి మనం ఇంప్యూరిటీని యాడ్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం డోపింగ్ అంటాం. ఓకే, సో ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 categories. ఓకే, సో ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ని మనం 2 typesగా డివైడ్ చేయొచ్చు. మళ్ళీ దీంట్లో మనకి ఏంటి అంటే చూడండి, ఎన్ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్. ఓకేనా, 1 by 1 డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ సో ఇంప్యూరిటీస్ లైక్ ఆర్సెనిక్, ఎస్బి ఆర్ బిస్మత్ ఆర్ యాడెడ్ ఇంటూ ఏ ప్యూర్ సెమీ కండక్టర్ లైక్ సిలికాన్ ఆర్ జెర్మేనియం. ఓకేనా, ప్యూర్ సెమీ కండక్టర్కి ఇంప్యూరిటీస్ని యాడ్ చేయాలి. ప్యూర్ సెమీ కండక్టర్ ఏవి అంటే ఇక్కడ సిలికాన్ ఆర్ జెర్మేనియం, ఈ రెండు కూడా మనకు సెమీ కండక్టర్స్ అనమాట. ఈ సెమీ కండక్టర్స్కి మనం ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఆర్సెనిక్ కానీ బిస్మత్ కానీ ఓకే ఏవైనా సరే, సో వీటిని మనము ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే యాజ్ ఏ రిజల్ట్ 4 of 5 valency electrons make a bond with the 4 valency electrons of silicon or germanium. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, అబ్జర్వ్ చేసి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే సో జెర్మేనియం అనమాట. సో ఇవన్నీ కూడా జెర్మేనియమ్స్. సో ఇక్కడ ప్యూర్ సెమీ కండక్టర్ జెర్మేనియం అనేది. ఓకే, సో ఈ ప్యూర్ సెమీ కండక్టర్కి మనం ఏం చేస్తున్నాం అంటే ఇంప్యూరిటీని యాడ్ చేస్తూ ఉన్నాం. ఇంప్యూరిటీ ఏంటంటే ఆర్సెనిక్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి జెర్మేనియంలో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉంటాయండి. ఆర్సెనిక్లో మనకు వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ఆర్సెనిక్ ఇంప్యూరిటీని జెర్మేనియంలో ఇంట్రొడ్యూస్ చేస్తామో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో పెంటావెలెంట్ ఇంప్యూరిటీ యాటమ్, పెంటా అంటే 5 కదా. ఓకేనా, ఆర్సెనిక్ అనేది ఆర్సెనిక్లో 5 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, సో 5 వేలెన్స్ ఎలక్ట్రాన్స్లో 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్సెనిక్ చుట్టూ ఉంటే రిమైనింగ్ 1 ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఫ్రీగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో రిమైనింగ్ జెర్మేనియం అన్నింటిలో కూడా మనకు 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయి, అవి అలాగే ఉంటాయి అన్నమాట. ఆర్సెనిక్లో 5 ఉంటాయి, ఆ 5లో 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ బైండ్ అయి ఉంటే రిమైనింగ్ 1 ఎలక్ట్రాన్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఫ్రీ ఎలక్ట్రాన్గా చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఎలక్ట్రాన్ అనేది ఈ ప్లేస్లో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. సిస్టంలో ఎక్కడైనా సరే ఫ్రీ ఎలక్ట్రాన్ ఈజీగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, పీ టైప్ సెమీ కండక్టర్. ఏ ప్యూర్ సెమీ కండక్టర్ సిలికాన్ ఆర్ జెర్మేనియం ఈజ్ డోప్డ్ విత్ ఏ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ లైక్ అల్యూమినియం, సో gallium or arsenic. As a result, 3 valency electrons of the impure element make a bond with 3 of the semiconductors 4 valency electrons.
స్టూడెంట్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. సో జెర్మేనియం దగ్గర మనకు ఆల్రెడీ 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయని ఆల్రెడీ చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం అల్యూమినియంని ఓకేనా, సో ఈ ప్యూర్ సెమీ కండక్టర్కి మనం అల్యూమినియంని ఇంప్యూరిటీగా యాడ్ చేస్తే సో అల్యూమినియంలో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి అన్నమాట. సో జెర్మేనియంలో 4 ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ అల్యూమినియం యొక్క 3 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి జెర్మేనియం యొక్క 3 వేలెన్స్ ఎలక్ట్రాన్స్తో బాండింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో రిమైనింగ్ 1 ఎలక్ట్రాన్ జెర్మేనియంలో ఖాళీగా ఉంటుంది కదా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇది హోల్ అనమాట. ఓకేనా. సో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ ఆటమ్. సో ఇక్కడ మనకు అల్యూమినియం రావాలి యాక్చువల్గా. సో ఈ ప్లేస్లో అల్యూమినియం రాసుకోండి. ఓకేనా. సో ఇక్కడ అల్యూమినియం అనేది ట్రైవాలెంట్ అనమాట. ఓకే, ట్రైవేలెన్సీ. సో జెర్మేనియం అనేది మనకు 4 వేలెన్సీ, అల్యూమినియం 3 వేలెన్సీ. ఓకే. సో ఈ 4 వేలెన్స్, ఈ 3 అల్యూమినియం ఎలక్ట్రాన్స్ అనేవి 4 జెర్మేనియం వేలెన్స్ ఎలక్ట్రాన్స్తో బైండ్ అయ్యి మనకు బాండింగ్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో రిమైనింగ్ ఒక ఖాళీ ఎలక్ట్రాన్ అనేది మనకి ఇక్కడ ఖాళీగా హోల్గా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది మనకు ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాటమ్. ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు మ్యాటర్ కూడా అదే మ్యాటర్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇన్సులేటర్స్. థర్డ్ వన్ చూడండి, కండక్టర్స్ అయిపోయింది, సెమీ కండక్టర్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సులేటర్స్. సో ఇక్కడ ఇన్సులేటర్స్ అంటే ఏంటంటే చూడండి, సో మెటీరియల్స్ దట్ డు నాట్ పర్మిట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్. Materials that do not allow electricity to pass through them are called insulators. ఓకేనా. సో ఇన్సులేటర్స్ అంటే ఏంటి అంటే తమ నుంచి ఎటువంటి కరెంటుని కానీ ఎలక్ట్రిసిటీని కానీ హీట్ని కానీ పాస్ చేయవు. ఓకేనా. అటువంటి వాటిని మనం ఏమంటామంటే సింపుల్గా ఇన్సులేటర్స్ అనొచ్చు. ఓకే. ఇన్సులేటర్స్ ఆర్ ఆపోజ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ సో దే ఆర్ యూజ్డ్ యాజ్ ఏ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది డేంజరస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. ఈ ఇన్సులేటర్స్ని మనం ఏం చేస్తామంటే ఏదైనా కొన్ని మనకు డేంజరస్ ఎలక్ట్రిసిటీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఇన్సులేటర్స్ని యూజ్ చేస్తాం ఎక్కువగా. ఓకేనా. సో సమ్ ఆఫ్ ది కామన్ ఇన్సులేటర్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ ఇన్ ద బిలో. ప్లాస్టిక్, వుడ్, గ్లాస్. సో ఇవన్నీ కూడా మనం ఇన్సులేటర్గా యూజ్ చేస్తాం. ఓకేనా. అంటే ప్లాస్టిక్ నుంచి కూడా మన కరెంట్ పాస్ అవ్వదు, ఎటువంటి హీట్ అనేది పాస్ అవ్వదు. వుడ్ నుంచి కూడా హీట్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. గ్లాస్ నుంచి కూడా మనకు ఎటువంటి కరెంట్ అనేది పాస్ అవ్వదు అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇన్సులేటర్ సంబంధించి. స్టూడెంట్స్ ఇది మనకు కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మరి కొంతమందితో సబ్స్క్రైబ్ చేయించండి. Thank you for watching.